తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ విజయోత్సవ సభలో సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ నిన్ను తొక్కుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చి నీకు కుర్చీ లాక్కున్నా నువ్వు ఫామ్ హౌస్ లో పడుకొని ఏం కుట్రలు చేస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా అంటూ ఘాటుగా హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే మొక్కను ఇక తెలంగాణ గడ్డపై మొలవనివ్వనని రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను తొక్కుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి సీఎం కుర్చీ లాక్కున్నా ఇక తెలంగాణ గడ్డపై కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఫామ్ హౌస్ లో పడుకొని ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలుసని కూడా తెలిపారు. తేదీ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, అసెంబ్లీకి రా, చర్చ పెడదాం, దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో.